ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మన కళ్ళతో మనం చూసింది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. తమ స్వార్థం కోసం ఎంతో మంది మీ ఎదుట నాటకాలు ఆడారు, ఆడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఓ మంచి పని కోసం నేను ఈ డ్రామా నడపడంలో తప్పు లేదనుకుంటాను. ఇలాంటి డ్రామాలే మీ ఇంట్లో నడిచాయి. అందుకే మీరు, సుధీరు, దాత్రి గారిని, సమతని అపార్థం చేసుకున్నారు. నన్ను కూడా అనవసరంగా ఆడిపోసుకున్నారు. ఆ విషయంలోనూ త్వరలోనే మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి. మాట తప్పావనుకో మళ్ళీ శవాన్ని తెప్పిస్తాను, ఇక్కడే పడుకోబెడతాను. వెంటనే పోలీసులు కూడా పిలుచుకొస్తాను. ఆ తర్వాత నువ్వు కటకటాల పాలవటం ఖాయం. కృష్ణ, కృష్ణ, నిన్నే. నువ్వా పిన్ని? లోపలికి రావడం చూడనే లేదు. అవును, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు. నేను జీవితంలో చాలా తప్పులు చేశానని వేళ అర్థమైంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా చేసిన తప్పుల గురించి ఆలోచిస్తున్నావా? అవును. ఏం లేదు, నేను చేసిన తప్పుల గురించి నీకు చెప్పుకుందామని ఇలా వచ్చాను. నువ్వు చేసిన తప్పులా? అవును, ఇవాళ నీతో వాటన్నిటి గురించి చెప్పాలి. వద్దు, నాకు అసలే మనసు బాగోలేదు, తలనొప్పిగా కూడా ఉంది. ఈవేళ నేను ఇలాంటివేం వెళ్ళాను. ఇంకో రోజు చూద్దాంలే. అమ్మో, అంత వ్యవధి లేదు. అదేంటి? ఏం చెప్పను, అంత వ్యవధి లేదు, అంతే. నా మాట విని నేను చెప్పే 4 మాటలు విను. ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది? కాస్త అర్థమయ్యేది చెప్పు. శిక్షలేంటి? నేను చేసిన తప్పులు అలాంటివి. మరి ఓర్వలేక కడుపు మంటుతో నేను చాలా పనులు చేశాను. వాటన్నిటి గురించి నీతో చెప్పుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటో ఇదంతా? అసలే నాకు మూడు బాగాలేదని చెప్తుంటే మధ్యలో నీ గొడవేంటి? ఏం చేయను, నేను ఎలాగైనా ఇవాళ నీతో మాట్లాడాలి. లేకపోతే కొంప మునిగిపోతుందా? అవును, ఆ పనే అవుతుంది. నాకు అసలే చిరాగ్గా ఉంది. నన్ను విసిగించొద్దు. అయినా నువ్వేం తప్పులు చేశావని? నువ్వు అలాంటి పనులు చేయవులే, వెళ్ళు. నీకు నా మీద చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు. ఆ నమ్మకాన్నే నేను వమ్ము చేశాను. నా స్వార్థం కోసం దాన్ని వాడుకున్నాను. చాలా పెద్ద పాపమే చేశాను. రేపు ఎలాగూ నేను ఆఫీస్కి వెళ్ళను. నీ తప్పుల గురించి రేపు చెప్తుగానిలే. ఈ వేళకి నన్ను వదిలే. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా కోసం నువ్వు ఓపిక పట్టి నేను చెప్పేదంతా విను. నువ్వెప్పుడు ఇంతే. నీ మాట నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. సరే, అలా కూర్చుని చెప్పు. పర్వాలేదులే, నేను నిలబడే ఉంటాను. నేనిప్పుడు నీతో చెప్పబోయేవన్నీ పచ్చి నిజాలు. నేను ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటూ వచ్చిన పాపాలు. ఈ ఆస్తి మీద కన్నేసే నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. నిన్న అమాయకుని చేసి ఈ ఇంట్లో పెత్తనం చేద్దామని ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అనుకున్నాను. అంతేగాని నేనెప్పుడూ చెప్తున్నట్టుగా నీ మీద గానీ సుధీర్ మీద గానీ ప్రేమతో నేను ఇక్కడ ఉండాలనుకోలేదు. నేను చెప్పిందంతా అబద్ధమే. ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే సమత ప్రవర్తన నాకు నచ్చలేదు. అందులో ఆ అమ్మాయి తప్పేమీ లేదు. తను చాలా తెలివైన పిల్ల, అభిమానవతి, ఎవరి పెత్తనాన్ని సహించదని నాకు అర్థమైంది. మిమ్మల్ని ఇద్దరిని అయితే ఎలాగో అలా బుట్టలో వేయచ్చు. ఆ అమ్మాయి కొరకరాని కొయ్య అని నాకు అర్థమైంది. అందుకే ఈ ఇంట్లో నా పెత్తనం కొనసాగాలంటే ఆ అమ్మాయిని పంపించేయక తప్పదని నాకు అర్థమైంది. నేను ఇవన్నీ చేశానంటే నువ్వు నమ్మలేవని నాకు తెలుసు. కానీ ఇవన్నీ పచ్చి నిజాలు. సమతని నయానో భయానో నా దారికి తెచ్చుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ అమ్మాయి నాకు తగిన రీతిలో జవాబు ఇవ్వడం మొదలుపెట్టింది. పైగా ఆ అమ్మాయి సుధీర్తో ఆనందంగా ఉండటం చూసి నేను సహించలేకపోయేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు ఓర్వలేని తనం ఎక్కువ. పైగా సమత ఇదే ఇంట్లో ఉంటే నా ఆటలు సాగవని నాకు అర్థమైంది. దాంతో ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఈ ఇంట్లోంచి పంపించేయాలనుకున్నాను.
అందుకోసం చేయరాని పనులు చేశాను. సమత ప్రవర్తన పట్ల అనుమానం కలిగే విధంగా సుధీర్ దగ్గర మాట్లాడేదాన్ని. ఆ పిల్ల నడవడికి మంచిది కాదని నూరిపోసేదాన్ని. అది చాలక ఎవరూ చేయకూడని మహాపాపం చేశాను. వాళ్ళమ్మ ధాత్రి మీద కూడా లేనిపోని నిందలన్నీ వేశాను. ఆవిడ నిప్పులాంటిది. ఆవిడికి దొంగతనం నేరం అంటగట్టింది నేనే. ఆ తర్వాత పైశాచికంగా ప్రవర్తించి ధాత్రికి రమేష్కి అక్రమ సంబంధం ఉందని మీకు అబద్ధం చెప్పింది నేనే. నా కడుపు పంటతోనే ఇదంతా చేశాను. ఆ ధాత్రి ఇంటికి వచ్చాక సమతా సుధీర్ల మధ్య రాజీ కుదర్చడం మొదలుపెట్టింది. వాళ్ళ మధ్య నేను పుట్టించిన గొడవలన్నీ సద్దుమణిగేలా చేసింది. అది నేను భరించలేకపోయాను. సమతా సుధీర్లు ఊరెళ్ళినప్పుడు ధాత్రిని ఇంటి నుంచి పంపించేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆవిడ ఇంట్లో ఉన్నంతకాలం సమతా సుధీర్లు వేరు కావడం అసాధ్యమని నాకు అర్థమైంది. అందుకే ఎవరూ ప్రవర్తించిన విధంగా ప్రవర్తించి ధాత్రిని హింసించి ఈ ఇంట్లోంచి బయటికి తరిమేశాను. ఆవిడ ఏ తప్పు చేయలేదు. ఆ రోజు ఆ బ్రీఫ్ కేసులోంచి డబ్బులు కొట్టేసింది నేనే. నేను మహాలక్ష్మి ఇదంతా చేశాం. ఆవిడ్ని దొంగం చేసి మీ ముందు నిలబెట్టాం. ఆ బ్రీఫ్ కేసులోంచి డబ్బు కాజేసి ధాత్రి చీరల మధ్య నేనే పెట్టాను. ఆ డబ్బు అక్కడ దొరికిందని నేను చెప్తేనే మహాలక్ష్మి నీ దగ్గరికి తీసుకొచ్చి చూపించింది. ఇంత అవమానం జరిగాక ధాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమోనని అనుకున్నాను. కానీ కూతురు మీద ప్రేమతో ఆవిడిక్కడే ఉండిపోయింది. దాంతో నేను మరింత పాపాన్ని కొడిగట్టాను. ధాత్రికి రమేష్కి అక్రమ సంబంధం ఉందని ఆడిపోసుకున్నాను. అన్యాయంగా వాళ్ళ మీద భయంకరమైన నింద వేశాను. అప్పట్లో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. తప్పు తర్వాత తప్పు చేసుకుంటూ వెళ్ళాను. పాపిష్టి దాన్ని. ఎలాగైనా ఈ ఇంటి పెత్తనం చేజిక్కించుకోవాలని తాపత్రయపడేదాన్ని. ధాత్రిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి తరిమేశాక సమత ఊరుకోదని నాకు బాగా తెలుసు. తన తల్లి మీద ఇంత నింద పడిందని తెలిస్తే ఆ పిల్ల మండిపడుతుందని, సమతా సుధీర్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుందని నేను ఆశించాను. నేననుకున్నట్టే జరిగింది. నేను ఊహించినట్టుగానే పెద్ద గొడవైంది. నిజం తెలియక నువ్వు సుధీర్ సమత మీద విరుచుకుపడ్డారు. తల్లిని అసహించుకోకపోగా సమర్థిస్తోందని సమతని నానా మాటలు అన్నారు. అదను చూసి నేను గొడవను మరింత పెద్దది చేశాను. సమతను సుధీర్ చెంపదెబ్బ కొట్టినప్పుడు నేనెంత సంతోషించానో నీకు తెలీదు. లోపలే ఉప్పొంగిపోయాను. నేను అనుకున్నది జరుగుతున్నందుకు, సమత మీద నా కక్ష తీరుతున్నందుకు చాలా సంతోషపడ్డాను. ఇక ఆ పిల్ల ఈ ఇంట్లో చచ్చినా ఉండదని సంబరపడిపోయాను. నేను అనుకున్నట్టే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ రోజు నా ఆనందానికి అంతనేదే లేదు. ఆ తర్వాత కూడా నేను ఊరుకోలేదు. ఎప్పటికప్పుడు సుధీర్కి సమత గురించి ఉన్నవి లేనివన్నీ చెప్తూనే వచ్చాను. ఆ అమ్మాయి నడవడిక మంచిది కాదని, పుట్టింటికి పోయాక కట్టుబాట్లన్నీ మంట కలిపి విచ్చలవిడిగా రెచ్చిపోతోందని, ఎంతమంది మగాళ్లతోనూ సరదాగా తిరుగుతోందని నీచంగా మాట్లాడాను. మళ్ళీ సుధీర్ మనసులోకి సమత రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ తిరిగి ఏకం కాకూడదని నా శాయశక్తిలా ప్రయత్నించాను. సుధీర్ మనసు పూర్తిగా విరిచేశాను. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేస్తే సమత పీడ శాశ్వతంగా విరగడవుతుందని, ఇక ఈ ఇంట్లో నా పెత్తనానికి ఎదురే ఉండదని ఆశపడ్డాను. అందుకే విడాకుల గురించి నీ దగ్గర సుధీర్ దగ్గర పదే పదే ప్రస్తావించేదాన్ని. ఓ పక్క ఇదంతా చేస్తూనే మరో పక్క శ్రీదేవిని రంగంలోకి దించాను. అమాయకురాలైన ఆ పిల్లని ఓ పావుగా వాడుకుందామని చూశాను. ఎలాగైనా సుధీర్కి శ్రీదేవి అంటే ప్రేమ పుట్టేలా చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆశపడ్డాను. శ్రీదేవి నోట్లో నాలుక లేని పిల్ల. ఆ అమ్మాయి ఇంటి కోడలైతే నేను చెప్పినట్టు వింటుందని, నా చేతిలో కీలుబొమ్మగా మారుతుందని నా ఆలోచన. శ్రీదేవి నా గుప్పెట్లో ఉంటే నేనే ఈ ఇంటికి మహారాణినై చక్రం తిప్పొచ్చని అనుకున్నాను. నేను అనుకున్నది జరుగుతుందని నేను సంబరపడేంతలోగానే ఆ పిల్ల నా మనసులోని మాట పసిగట్టేసింది. నన్ను అసహించుకొని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాంతో నా ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇంత జరిగినా నేను నా మనసు మార్చుకోలేదు. ఎలాగైనా శ్రీదేవిని తిరిగి ఇంటికి రప్పించి వీళ్ళిద్దరి పెళ్లి చేయాలనుకున్నాను. బంధుత్వం పేరుతో మీ ఇంట్లో దూరి
నేను చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. పాపిష్టిదాన్ని. ఈ ఇంటి పెత్తనం సంపాదించడం కోసమే ఇదంతా చేశాను. నా స్వార్థం కోసం 2 భార్యాభర్తల్ని అన్యాయంగా విడదీశాను. నిప్పులాంటి మనుషులపైన నిందలు వేశాను. నీకు సుధీర్కి మనశ్శాంతి అనేది లేకుండా చేశాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాను. నేను చేసిన తప్పులకి నువ్వెంత పెద్ద శిక్ష వేసినా చాలదు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నా పాపానికి మాత్రం నిష్కృతి అనేదే లేదు. మీరు తీక నేను తీక మరి ఆ డబ్బు ఏమైపోయినట్టు? మీకు డబ్బు కావాలంటే నేను ముష్టి వేస్తాను. ఎంత కావాలంటే అంత మీ మొహాన కొడతాను. ఇంకెప్పుడు ఇలాంటి కక్కుర్తి పనులు చేయొద్దు. మా అమ్మని ఇంకో మాట అంటే నేను ఊరుకునేది లేదు. నోర్మోయ్, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని నువ్వా మాకు నీతులు చెప్పేది? మీ అమ్మ నిజంగా దొంగే. ఆవిడ గారికి క్యారెక్టర్ కూడా లేదు. అది పచ్చి నిజం. త్వరలోనే నేను అన్నది జరిగి తీరుతుంది. పాపం మీరు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నాతో అనవసరంగా గొడవ పడినందుకు మీకు ఈ గతి పట్టాల్సిందే. దౌర్భాగ్యురాలా, నీకు నీ వయసుకి గౌరవం ఇచ్చి ఇంట్లో ఉంచితే నువ్వు చేసే పాడు పనిదా? నీ స్వార్థం కోసం ఎంతకు తెగిస్తావా? ఆడదాని అన్న విషయాన్ని కూడా మర్చిపోతావా? పాపిష్టిదానా, నాకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా? అన్యాయంగా అమాయకులపైన ఇన్ని నిందలేస్తావా? నిన్ను ఇంట్లో ఉంచి అభిమానించినందుకు నువ్వు చూపించే కృతజ్ఞత? నన్ను సుధీర్ని వెర్రోళ్ళు చేసి ఆడిస్తావా? నలుగురిలో నా పరువు పోయేలా చేస్తావా? నీకెంత ధైర్యం? నువ్వు చేసిన తప్పుకు నిన్ను నరికి పోగులు పెట్టాలి. నీ శరీరాన్ని ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేయాలి. నన్నేం చెయ్యొద్దు. నీ మీద చేయి చేసుకోవాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఆ ఆడదాని వల్ల ఒకే ఒక ఆలోచనతో నేను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. లేకపోతే నేనేం చేస్తుండేవాడినా నాకే తెలియదు. కృష్ణ, నన్ను అలా పిలవద్దు. నేను నీకేమీ కాను. బంధుత్వాలు తిరిగేసి దొంగలాగా ఇంట్లోకి దూరావు. చాపు కింద నీరులా ఇదంతా చేశావు. పో, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మళ్ళీ నా కంట పడద్దు. ఎటైనా దూరంగా పోయి నీ ప్రాణాలు దక్కించుకో. కృష్ణ, నన్ను క్షమించు. నిన్ను క్షమించాలా? నిన్ను క్షమిస్తే క్షమ అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. పో, బయటికి పో. మళ్ళీ కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావేమో. ఒక మనిషిని ఓ విషయంలో ఒక్కసారే మోసం చేయగలవు. నీ ఆటలిక నా దగ్గర సాగవు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పట్టపగలు వావి వరుసలు మర్చిపోయి ఆ దాత్రితో సరసాలాంటి మీకు సంస్కారం అన్న పదం ఉచ్చరించడానికి అర్హత లేదు. ఇలాంటి వాడు మీ షాప్ ని ఇనాగ్రేట్ చేస్తే మీ బిజినెస్ కే ప్రమాదం. ఈ రమేష్ కి ఎటువంటి మోరల్స్ లేవు. వావి వరుసలు అంతకన్నా లేవు. ఒక పక్క సుప్రతీకని పెళ్లి చేసుకుని మరో పక్క ఆవిడ వదిన దాత్రితో ప్రేమకలాపాలు సాగిస్తున్న నీచుడితను.
ధాత్రి గారి విషయంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్లే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే ఏర్పాట్లు చేయించాను. వాళ్ళ మాటలు విన్నాక ఎవరెలాంటి వాళ్ళో మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీకు కనువిప్పు కలుగుతుంది.